నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం. సో కింజరపు రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులోనే ఎంపీగా 3 సార్లు చేసి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కేంద్ర మంత్రిగా కూడా అర్హత సాధించారు. సో ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. మరి ఆయనకు రైల్వే శాఖ ఇస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. సో మరి ఏం చెప్తారు సార్ ఆయన గురించి? మన కింజరపు ఎర్రంనాయుడు గారి కుమారుడమ్మ. ఆ ఎర్రంనాయుడు గారు 1983లో తెలుగుదేశం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ జనరేషన్ లీడర్ ఆయన కూడా చాలాసార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా అయ్యారు. 1996లో ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా యంగెస్ట్ మినిస్టర్ ఆ రోజుల్లో. మళ్ళీ ఇతను కూడా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టరు. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు ఇప్పుడు ఆయనకి. స్టేట్ మినిస్టర్ కాదు, క్యాబినెట్ ర్యాంక్. అంటే మూడోసారి అదే శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఎన్నికయ్యారు. వీనికి బాబాయే కింజరపు అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. తర్వాత ఆయన టెక్కల నుంచి కూడా చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వీళ్ళ సిస్టర్ కూడా ఆదిరెడ్డి భవానీ అని రాజమండ్రిలో ఆమె కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అంతకుముందు. ఐ థింక్ మున్సిపల్లో చైర్పర్సన్ కూడా అయినట్టున్నారు. వాళ్ళ బావగారు ఇప్పుడు ఆదిరెడ్డి వాసు అని ఆయన ఎమ్మెల్యేగా రాజమండ్రి నుంచి కూడా గెలిచినట్టున్నారు. ఇట్లా వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి. అప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారు కూడా చాలా ఆరేటరీ స్కిల్స్ అంటే బాగా మాట్లాడేవారు తెలుగుదేశం పాలసీస్ మీద. ఆ మినిస్టర్గా కూడా మంచి పేరు సంపాదించారు. ఆయన సౌత్లో కూడా మంచి గుర్తింపు కూడా వచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన ఒకరు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అందువల్ల సడన్గా ఈయన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది రామ్మోహన్ నాయుడు గారు. చాలా చిన్న వయసులోనే 26వ సంవత్సరంలోనే ఆయన ఫస్ట్ టైం లోక్సభకి పార్లమెంట్కి ఎన్నికయ్యారు శ్రీకాకుళం నుంచి. అట్లా వరుసగా ఇది 3వసారి కూడా గెలిచారు. ఆయనకి మంచి పేరుంది. తర్వాత గత 2 లోక్సభ టర్మ్స్లో కూడా ఈయన మన గల్లా జయదేవ్ గారు కూడా చాలా మంచి ఆరేటరీ స్కిల్స్ చూపించారు. ప్రధానమంత్రి గారు కూడా ఆశ్చర్యపోయారు వీళ్ళిద్దరు స్కిల్స్ చూసి. ఈయన ఢిల్లీలో చదివాడు, ఎక్కువ పుట్టి పెరిగింది. ఆయన అప్పటికి వాళ్ళ నాన్నగారు ఎంపీగా ఉండటం వలన ఎడ్యుకేషన్ అంతా ఆయనకి ఢిల్లీలో జరిగింది. దాంతో మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతారు. తర్వాత సబ్జెక్ట్ కూడా బాగా నాలెడ్జ్ ఉంది, ఇద్దరికీ ఉంది. గల్లా జయదేవ్ గారు ఎంత షార్పో, ఇంచుమించుగా ఇద్దరు ఒకటే టైప్. మోడీ గారు గత 2 సార్లు కూడా ఆయన చాలా వీళ్ళిద్దరిని గమనించాడు. అంటే జమ్ములు అంటే వాళ్ళు తెలుగుదేశంలో ముగ్గురే ఉన్నా కూడా హౌస్ని అదరగొట్టేయటంలో వీళ్ళిద్దరూ బాగా ప్రధాన భూమికి పోషించారు. అప్పుడు కేసీఆర్ నాని కూడా ఉన్నారు, కానీ ఒక్కసారి ఆయన మాట్లాడాడు. అంతగా ఎక్కువ టైం మాట్లాడాలి ఆయన. ఆయనకన్నా కూడా వీళ్ళల్లో సాఫిస్టికేషను, ఇంగ్లీష్ నాలెడ్జి. ఈయనైతే అమెరికాలో చదివించాడు గల్లా జయదేవ్. ఆయన ఒక సందర్భంలో అక్కడ సెనెట్లో అమెరికాలో ప్రెసిడెంట్ని మిస్టర్ ప్రెసిడెంట్ అంటారు, కానీ ఆనరబుల్ శ్రీ ఇవన్నీ ఉండవు. సార్ అనటం కూడా ఉండదు, సార్ అనరు. ఇక్కడ అట్లాగే ఒకసారి మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ అనేటప్పుడు ఒకసారి ఆయన ఉలిక్కిపడ్డాడు. అంటే మన సాంప్రదాయాల్లో మరీ నార్త్లో మర్యాదగా శ్రీమాన్, మాననీయ ప్రధానమంత్రి జీ అంటారు కదా, అలా ఏం కాకుండా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనేటప్పటికి ఆయన తట్టుకోలేకపోయాడు. నేను విజిబుల్గా గమనించాం. ఒకసారి ఈయనకి చూశాడు, అంటే కొంచెం దృష్టిలో పడ్డాడు. అంటే మంచిగా అని కాదు, ఏంటి ఇంత ఎడమెంట్గా ఉంటుందా అని. ఆయనేమో మరి అమెరికన్ కల్చర్లో పెరిగొచ్చాడు, ఈయనేమో మాననీయ అనాలి, ఇక్కడ నార్త్ ఇండియా స్టైల్లో పిలవాలి కదా. అట్లా వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశానికి ఒక పెట్టని కోటలు లాంటి వాళ్ళు. చిన్నవాళ్ళైనా కూడా తెలుగుదేశం యొక్క విధానాలని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయటంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. తెలుగుదేశంలో ఇలాంటి లాంటి పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారనేది జాతీయ స్థాయిలో మేధావులు కూడా ఆశ్చర్యపోయారు, అంత పేరు తెచ్చుకున్నారు. అట్లాగనమాట. అయితే ఏంటంటే ఈసారి ఆయనకి ఇప్పుడు ఇది కూటమిలో, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం కూడా భాగస్వామిగా ఉండటం. తర్వాత ఈయన వరుసగా 3వసారి హ్యాట్రిక్. ఇప్పుడు ప్రధానమంత్రి ఎట్లా హ్యాట్రిక్ కొట్టాడో ప్రధానమంత్రి, ఈయన కూడా ఎంపీగా హ్యాట్రిక్ కొట్టాడు. కాబట్టి ఈయనకి మంత్రి పదవి ఇచ్చారు. బహుశా ఇంకా శాఖలు కేటాయించలేదు. బహుశా రైల్వే మంత్రి ఇస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం రైల్వే శాఖ అనేది ఇంతవరకు సౌత్ ఇండియాలో ఎవరికి ఇవ్వాలి. ఎక్కువ ఆ శాఖని బీహార్ కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళే లాగేసుకునేవాళ్ళు ఎక్కువ, లేదంటే యూపీ. ఎక్కువ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ డామినేట్ చేసేది రైల్వే మంత్రి పదవిని. ఈసారి కావాలని ఈయనకి ఇస్తారంటున్నారు. ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్టు. అందులోనూ ఇప్పుడు వందే భారత్, బుల్లెట్ ట్రైను ఇలాంటి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ని త్వరగా నడపాలన్నా కొంత నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ కూడా ఉండాలి. అందువల్ల ఏదో ట్రెడిషనల్గా ఏజ్డ్ పీపుల్కి ఇచ్చే కన్నా ఇలాంటి యంగ్స్టర్స్కి ఇస్తే అందులో రైల్వే మొత్తం మోడర్నైజేషన్ అవుతుంది. ఒకసారి ప్రైవేటైజేషన్ వైపు కూడా అడుగులు పడుతున్నాయి. కొన్ని స్టేషన్స్ ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. తర్వాత అట్లాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి చర్లపల్లి లాంటి స్టేషన్ని టెర్మినల్ స్టేషన్గా డెవలప్ చేస్తున్నారు. అంటే ఈసారి అంతా కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో ఆ స్థాయి రైల్వే స్టేషన్స్ ఉండాలనేది ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా అండర్ రెనోవేషను.
సికింద్రాబాద్ స్టేషన్. అట్లాగే దేశంలో చాలా కీలకమైన రైల్వే స్టేషన్స్ అన్నింటినీ ఒక ఎయిర్పోర్ట్ మోడల్గా చేయాలన్నది ఇది. తర్వాత ఇప్పుడు శంషాబాద్ నుంచి బెంగళూరుకు కూడా ఒక హై స్పీడ్ రైలు ఎలివేటెడ్ కారిడార్తో చేయాలని. ఇట్లా ఇదనే కాదు, మన రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ముఖ్యమైన కారిడార్స్ అన్నింటినీ కూడా మోడర్నైజేషన్ చేస్తున్నారు, హై స్పీడ్ ట్రైన్స్ పెట్టేస్తున్నారు. ఈ కీలక సమయంలో ఇతనికి ఇస్తారు రామ్మోహన్ నాయుడు గారికనే అంటున్నారు. ఒకవేళ ఇస్తే కూడా ఆయన హ్యాండిల్ చేయగలడు. ఎందుకంటే ఆయన 2 సార్లు పార్లమెంటేరియన్గాను, వాళ్ళ తండ్రి గారి టైం నుంచి కూడా ఈ అడ్మినిస్ట్రేషన్, ఆయన కూడా సెంట్రల్లో క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. మంచి ఆయన కూడా బాగా మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి గంట సేపు అనర్గళంగా మాట్లాడిన సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. ఎర్రన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా రిలయబుల్గా పర్సన్గా ఉండేవారు. అదే అన్నమాట. కాబట్టి ఇది ఒక రకంగా తెలుగుదేశానికి కూడా దీని ఒక ఎసెట్ అని చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళంకి చాలా చేశారు అని చెప్పి వార్తలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా ఆయన రైల్వే శాఖ గనక కేటాయిస్తే విశాఖ రైల్వే జోన్ అంశం మర్చిపోయా మీరు అన్నట్టు. విశాఖ రైల్వే జోను ఇంతకుముందు వాళ్ళు 57 ఎకరాలు అడిగారు. మా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కేటాయించేసింది. అది విభజిత చట్టంలో అదొక అంశం. అయితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 57 ఎకరాలు ఎన్మార్క్ చేయలేకపోయింది. కేంద్రాన్ని స్వాధీనం చేయాలి కదా వాళ్ళు అడిగినప్పుడు. అందులో అక్కడ కొన్ని వేల ఎకరాలే, 100 ఎకరాలు వీళ్ళే కబ్జాలు చేస్తున్నారని చూస్తున్నాం కదా. అసలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వైజాగ్లో అంత కష్టపడాల్సింది ఏం లేదు. 57 ఎకరాలు దొరకనంత పరిస్థితి వైజాగ్లో లేదు. వైజాగ్లో చాలా పెద్ద చంక్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. వీళ్ళ నిర్లక్ష్యం కొంత, ఎందుకులే ఈ మనాళ్ళు ఎవడో ఒకటి కబ్జా చేస్తారు కదా. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఏమన్నాడు, అక్కడి నుంచి వచ్చి పులివెందుల కడప జిల్లాల నుంచి ఆడు సుబ్బారెడ్డి అనేవాడు వచ్చాడు, వాడు కబ్జా చేయబోతే నేను తన్నానని చెప్పాడు కదా. అట్లాగే వాళ్ళు ఏంటంటే మనమే కబ్జా చేయొచ్చు, గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వాలన్న ఇది కనపడుతుంది తప్ప. ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు అయితే వితిన్ డేస్లో ఇచ్చేస్తాడు. ఒకవేళ కనుక ఈయనకి రామ్మోహన్ నాయుడు గారు కనుక ఆ మంత్రి పదవి వచ్చిందనుకోండి సపోజు, వెంటనే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయటం అయిపోద్ది, వర్క్ కూడా మొదలు పెట్టేస్తారు. ఒక రకంగా మంచిదే. రైల్వే మినిస్ట్రీ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో. చాలా కాలంగా ఊరికే మినిమమ్ సర్వేకి కేటాయిస్తున్నారు తప్ప ఫండ్స్ నిధులు ఇవ్వటల్లా. అలాంటి కొన్ని అపరిష్కృతంగా ఉన్న కొన్ని కొత్త లైన్లు కూడా ఈ టైంలో చేయించగలుగుతాడు. ఎందుకంటే ఈయనకి ఆ కెపాసిటీ ఉంది, తర్వాత కమిట్మెంట్ ఉంది, తర్వాత అనుభవం కూడా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మన వీక్షకులు కూడా నమస్కారం.